సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రభాకర్ శాంతి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం ముగింపు సందర్భంగా ఆలయ చైర్మన్ ప్రభాకర్ శాంతి పూజలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ గత 2997వ సంవత్సరం నుంచి నల్గొండ పట్టణ కేంద్రంలో కొలువైన ఆలయ చైర్మన్ ప్రభాకర్ నిర్వహించడం జరుగుతుందని, ధనుర్మాస ఉత్సవాలు 30 రోజులు ఘనంగా జరిగాయని వారు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారని, పూజా కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు వేద పండితులతో ఆశీర్వాదం అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ భూదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, వెంకటేశ్వర కాలనీ, నల్గొండ. ఈరోజు ధనుర్మాస పూర్తి సందర్భంగా శాంతి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మనం ఈ కార్యక్రమాన్ని, అంటే 1997 నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగనే జరుపుకుంటున్నాం. ఇక్కడ గోదాదేవి లేదు కాబట్టి మనం ఈ మకర సంక్రాంతి రోజు స్వామివారి కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీగా చేస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు అంటే మకర సంక్రాంతి రోజు మనం ఈ కళ్యాణాన్ని జరుపుకుంటాము. ఈ స్వామివారి కళ్యాణోత్సవాన్ని తర్వాత ఈ 30 రోజులు మన అతి శ్రద్ధతో తిరుప్పావై పారాయణం చేసి చాలా పవిత్రంగా ఈ కార్యక్రమాన్ని, ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరు మహిళలు కూడా. వారికి, వారి కుటుంబాలకు, అందరికి కూడా సర్వ సంపదలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాం. అలాగే వచ్చే నెల 6వ తారీఖు నుండి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. ఈ 6వ తారీఖు, 10వ తారీఖు వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల చేత చాలా ఘనంగా, శాస్త్రోక్తంగా, చాలా పద్ధతిగా జరుగుతూ ఉన్నాయి. అలాగనే ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క స్వామి యొక్క ఆశీర్వాదం పొందగలని కోరుతా ఉన్నాం. శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో స్వామివారికి దాదాపుగా నెల నుండి స్వామివారి యొక్క ఈ ధనుర్మాస కార్యక్రమాలు చాలా వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా స్వామివారి అనేక మంది మహిళలు స్వామివారికి తిరుప్పావై కార్యక్రమాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామున 5 గంటలకే వచ్చేసి చాలా వైభవపేతంగా స్వామివారి ఈ యొక్క కార్యక్రమాలు తిరుప్పావై చాలా ఘనంగా జరిపినారు. చివరికి ఈరోజు మకర సంక్రాంతి రోజు స్వామివారి శాంతి కళ్యాణం కార్యక్రమం చాలా వైభవపేతంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఆనవాయితీగా అలాగే జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మాకు దాదాపుగా ఈ యొక్క స్వామివారి యొక్క కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కూడా అందరి యొక్క
పురుషులు అనేక మంది మహిళలు, స్త్రీలు, తర్వాత ఈ చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా అందరి కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుంటున్నాం. అదేవిధంగా స్వామివారి ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాల కార్యక్రమం చాలా ఘనంగా జరుపుకుంటాం స్వామివారి యొక్క. అలాగే రేపు వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారికి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు చాలా ఘనంగా జరుపుకోదలుచుకున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని, అలాగే స్వామివారి కార్యక్రమాలకు పండితులు బ్రహ్మోత్సవమైనటువంటి బ్రాహ్మణోత్తమైనటువంటి వాళ్ళ చేత ఈ కార్యక్రమం జరుపుకుంటాం. కాబట్టి అనేక పూజలు ఉంటాయి. వారు జరుపుకొని కొన్ని వేల రూపాయలు కూడా మనం వెచ్చించిన ఆ యొక్క పూజలు మనకు అందవు. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని మీరు స్వామివారి కృపకు పాత్ర అవుతారని తరిస్తారని మనం